తగ్గలేదు. అది ఇంకా పెంచుతున్నారు. అంటే ఇది రాజకీయ కక్ష, వ్యక్తిగత టార్గెట్ జగన్‌నేనే లేదంటే వాళ్ళ మొత్తం ఆ టీమ్‌ని. అంటే ఇక్కడ విపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశం కింద కనిపించింది, ఆవేదన కింద కనిపించింది. అవును. ఏది ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడు అది దూషణని అన్నారు, ఎవరు సమర్థించరు. దోషం చాలా వల్గారిటీ కూడా అది. కానీ ఆయన భాష ఏమీ మార్చుకోలేదు. లేదు. మొన్న ఏదో సంస్కారయుతంగా మాట్లాడారనిపించింది. మొన్న ఏదో ఇష్యూలో చూసి నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేసి చాలా సంస్కారయుతంగా చేశాడు అయ్యన్న పాత్రుడు అన్నటువంటిది. అదే మంత్రుల విషయంలో సీనియర్లకు ఇవ్వలేదంటే అది ఆయన మేమే ఉండాలి, కొత్తోళ్ళు ఉండాలి అన్నారు. కానీ ఆ తర్వాత ఇష్యూస్ చూసినప్పుడు ఏది ఎవరో ఒక అతను జగన్ చచ్చి బతకూడదు ఇట్లాంటివి అన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఈ భాష ఇది ప్రజలు ఆదరిస్తున్నారు అనుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వైపు వీళ్ళందరూ ఏళ్ళెత్తి చూపెట్టారు. వీళ్ళ భాషకి సంబంధించి వాళ్ళ దగ్గర సరైనటువంటి కౌంటర్ లేదు. అంటే వాళ్ళు తిట్టారు, మేము తిట్టాం అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నోడు తిట్టినప్పుడు జన దాన్ని ఏమనుకుంటారు, అహంకారం అనుకుంటారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశంగా కనిపించింది, ఆవేదనగా కనిపించింది. ఇప్పుడు తిడుతున్నారు, ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా సొసైటీ? యాక్సెప్ట్ చేస్తుందా? మొదట్లో చూసి చూడనట్టు పోవచ్చు, రోజు పోయే కొద్దీ సమాజానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్ ఏమొచ్చింది, భయభ్రాంతులు. ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా చెప్పడం, అక్కడ జరిగిన చిన్నదైనా సరే వామ్మో అనేటటువంటి ఒక భయం కలిగించింది. ఇష్యూ ఒకటి, కానీ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది బాగా జరిగింది. ఏదో చేసేస్తున్నాడు ఇతను అన్నటువంటి. ఇప్పుడు